నైట్ ఎక్కువ వర్షం పడింది, అందువల్ల బురదగా ఉండడం వల్ల మార్కెట్ అంతా వీడియో ఎక్కువ చేయలేకపోయాం. అన్నా ఈ జెర్సీ పార్టీ ఎంత చెప్తున్నా? 58. రెండో ఈత. తొలిసూరులో ఏమాత్రం పాలు ఇచ్చేది తెలుసా? 6 తొలిసూరులో 6 లీటర్లుగా 5 అని చెప్తున్నారండి. ఇప్పుడైతే రెండో ఈత. ఎండడానికి ఎంత టైం ఉందన్న? ఇంకొక వారం రోజులు లోపు ఉందంట. 3-4 రోజుల్లో ఈనేస్తుందంట. అన్న మీకు చూడన్నా హెచ్ఎఫ్ అని చెప్తున్నారు అయితే 110. తొలిసూరు పట్ట ఇది ఇంకానా? ఓకే, జోడిపల్లి మీద ఉందా? 1,10,000గా చెప్తున్నారండి. ఇది కొన్నారా అమ్మడానికి తోలుకొచ్చారా? అమ్మడానికా? ఇది ఏ జాతిలోకి వస్తుంది? ఏ జాతి? గిరేనా? అంటే గిరి ఎరుపు ఉంటుంది కదా, ఈ మచ్చలాగా కూడా ఉంది కదా. ఈనిసిందా? ఎన్ని రోజులు అయింది ఈని? 8 రోజులు. పాలు ఏమాత్రం అవుతుంది? 8 లీటర్లు అవుతుందా? రేట్ ఏమాత్రం చెప్తున్నారు? 80,000గా చెప్తున్నారా? ఇక మన అన్న దగ్గర ఆవు అయితే ఉందండి. ఎవరైనా కావాలంటే ఈ అన్న నెంబర్ అయితే నేను మీకు చెప్తాను, చూడండి. అన్న నెంబరు కావాల్సిన వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి తీసుకోవచ్చు. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 96-188-14605. ఈ నెంబర్కి అయితే కాల్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ సంతలో మార్కెట్లో అయిపోతే ప్రాబ్లం లేదు, లేదంటే మీ వరకు వస్తే మాత్రం ఆయన కాంటాక్ట్ చేసి తీసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కొన్నారా దీన్ని? అమ్మడానికి తెచ్చారా? ఎంత చెప్తున్నారా? 80,000. ఎన్నో అయితే ఇది? 3 ఈత. తొలిసి అదే రెండో ఈతలు ఏమాత్రం పాలు అయ్యేది? 8 ఈనిసిందా? 3 రోజులు అయింది. 3 రోజులు అయిందా? ఓకే, పెయ్యి దాందేనా? ఈ అన్న దగ్గర ఈ ఆవు ఉందండి. ఎవరికైనా కావాలంటే ఇప్పుడు ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్తాను, ఆయన కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. అన్న మీ ఫోన్ నెంబర్ చెప్తారా? అలాగా 970-187-9102. ఓకే, అన్న దగ్గర ఆవు అయితే ఉండొచ్చు. ఎవరైనా కావాలంటే ఆయనతో మాట్లాడి బేరం ఉంటుంది. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, మాట్లాడుకొని దగ్గరకు వచ్చి చూసి తీసుకుంటారు అనుకుంటున్నాను. అన్న ఏం చెప్తున్నావు? 1,20,000. రెండో ఈత. తొలిసూరు పడ్డ. ఓకే, తొలిసూరు పడ్డ అంట. ఎంత కొన్నారా? 52కా? చూడండి ఫ్రెండ్స్, 52,000 కొన్నారట. వాళ్ళేనా? ఎంతకి ఏం తెలీదా? ఎంత కొన్నారు తెలీదా? అన్న దీన్ని ఎంత కొన్నారా? 50,000 కొన్నారా? ఇది గిరిజాతే. 50,000 కొన్నారంట. తమ్ముడు ఏం చెప్తున్నావు అమ్మా? రేటు ఏం చెప్తున్నావు? 90? 95? 90. మీ ఫోన్ నెంబర్ ఉందా? మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పరా? చెప్పండి. అలా ఫోన్ చెప్పండి. లైవ్లో ఉంటుంది. వద్దా? సరే, మీ ఇష్టం. అన్నా ఎంత కొన్నారు దాన్ని? తెలీదా? అయిపోయాక నాకు చెప్పండి. అయ్యా మీదా? ఎంత చెప్తున్నారు రేటు? 1,10,000. ఎన్నో ఈత అది? 3 ఈత. తొలిసి రెండో ఈతలో ఏమాత్రం పాలు అయ్యేది? నీ దగ్గర ఏమాత్రం పాలు అయ్యేది? ఉదయం 6, సాయంత్రం 5. రైతుని బ్యాగ్ కాదు. ఓకే. నెంబర్ చెప్పండి. అలా 83-74-65
1181. అన్న దగ్గర అయితే ఈ గేదె ఉంటుందండి. ఎవరైనా కావాలంటే అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. బ్రదరు ఎంత చెప్తున్నావు రేటు? 86. $86,000గా చెప్తున్నారండి. అన్న ఎన్నో ఈత అన్న? 3వ ఈత. 2 ఈతలు ఏమాత్రం పాలా ఇది? మీరు కొన్నారా? రైతు దగ్గర 5 అయ్యి అని చెప్పారా? ఓకే. ఎంత చెప్తున్నారన్నా? ఓకే, ₹1,00,000గా చెప్తున్నారా? రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, బేరం ఉంటుంది అన్న. మీ ఫోన్ నెంబర్ అలా చెప్పండి అన్న. తెలీదా? ఓకే. తమ్ముడు రేట్ అని చెప్తున్నా? 95. ఎన్నో ఈత? 3వ ఈత. 2వ ఈతలో ఏమాత్రం పాలా ఇది? 5 95గా చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, బేరం అయితే ఉంటుంది. 2వ ఈతలో ఒక 5 లీటర్లు పాలు అయితే అని చెప్తున్నారు. అదే మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9963963971. ఓకే, అన్న దగ్గర అయితే ఈ గేదె అయితే ఉంటుంది. ఎవరైనా కావాలంటే ఆయన నెంబర్కి కాల్ చేసి తీసుకోవచ్చు. 95,000 అయితే చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. ఇప్పుడైతే ఇంత 3వ ఈతగా చెప్తున్నారు. 2వ ఈతలు అయితే 5 లీటర్లు పాలు అయ్యేది అలాగని చెప్తున్నారు. హాయ్ 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 అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అల్లమండ మార్కెట్లో అయితే ఉన్నాం. మార్నింగ్ వర్షం అయితే పడింది కదా, చాలా గలీజ్గా ఉంది మార్కెట్ అంతా. అంటే చాలా బురదగా ఉంది. ఫుల్ వీడియో అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఆవుల యొక్క రేట్లు, గేదెల యొక్క రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందాం. ఎంత కొన్నారా? 1,10,000 కొన్నారా? వాళ్ళు 90,000 చెప్తే మీరు 1,10,000కి ఎలా కొన్నారా? కాదు, భలే ఉన్నారా మీరు. 95. ఓకే ఓకే. కొన్నారా? అమ్మడానికి తోలుకొచ్చారా? ఎంత చెప్తున్నా? 1,20,000. 1,20,000గా చెప్తున్నారండి. మైసూర్ ఎద్దులు ఎక్సలెంట్గా ఉన్నాయి. మీ ఫోన్ నెంబర్ తెలుసా? చెప్పండి అలాగా. 8121467011. ఈ అన్న దగ్గర అయితే ఈ ఎద్దులు ఉన్నాయి. 1,20,000గా చెప్తున్నారు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు. ఆయన కాంటాక్ట్ నెంబర్ అయితే మనం ఇచ్చాం కదా, ఆ నెంబర్కి కాల్ చేసి దగ్గరికి వచ్చి చూసుకొని బేరం మాట్లాడి తీసుకుంటారు అనుకుంటున్నాను. ఎద్దులు అయితే చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. మనకి ఫుల్ ప్లేజ్డ్గా ట్రైన్ అయ్యే ఉంటాయి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ బ్రో. తెలీదా నీకు? ఓకే. ఇవి ఎంత కొన్నారా? అమ్మడానికి తెచ్చారా? కొన్నారా? ఎంత కొన్నారా? 60,000 కొన్నారా? బాగున్నాయండి దూడలు. నెక్స్ట్ ఇయర్కి చాలా చక్కగా తయారవుతాయి ఫుల్ ప్లేజ్ ట్రైన్ చేసుకుంటే. 60,000గా చెప్తున్నారు. 2 కరెక్ట్ సమవుజ్జి ఎక్సలెంట్గా ఉన్నాయి. అమ్మేత రేట్ అండి? అమ్మరా? ఓకే. అన్నా ఎంత కొన్నా? 45. 45,000 కొన్నారట అన్న. అయ్యా పందాడు ఎంత మామూలు చెప్పి? 1,20,000. ఓకే, పందాడు 20 రూపాయలుగా చెప్తున్నారు. రేట్ అయితే బాగుంది. ఈ గిన్నె కోళ్ళే, టర్కీ కోళ్ళ ఇదంతా ఒక్కొక్కటి జత 1,200 అంటే ఒక్కోటి 600. సిల్కీ ఇది జత 1,200, జత 1000 రూపాయల. బాతులు ఇవి ఒక్కొక్కటి 500 రూపాయలు చెప్తున్నారు ఈ పిల్ల. ఈ కోళ్ళు ఏంటన్నది తెలీదు.
ఇవి టర్కీ కోళ్ళు అంట. ఇవి జత 1200 చెప్తున్నారా. చాలా ఎత్తు ఎదుగుతాయి అంట ఇవి. ఇవి సిల్కీ కోళ్ళు అంట. ఇవి జత 1000 రూపాయలుగా చెప్తున్నారు.